వీలర్ కూడా రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ తీసుకొని మనం చక్కగా బీచ్లో రైడ్ అయ్యచ్చు. హాయ్, నేను మీ జేఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. లాస్ట్ వీడియో మీరు చూడకపోతే కంపల్సరీ చూడండి. పూరి ట్రిప్ మొత్తం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ వీడియో చివరికి చూడండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయలుదేరుతాం. ఓకే, సో రైట్ నౌ ఆన్ ది వే టు కోనార్క్. ఎగ్జాక్ట్గా ఇక్కడ బెహరా రెస్టారెంట్ అట, ప్యూర్ వెజ్ తినేసాం. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ కోనార్క్. ఎక్కడికి వెళ్తాం మనం? ఇంకా మామూలుగా మొత్తం మన సీట్లో అందరూ కూర్చొనిపోతారు. ఇప్పుడు నీకు చూద్దాం టెంపుల్ ఈ రోజు అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అట. చిన్నగా వే కట్టారు, గార్డెన్లా కట్టారు, మొక్కలు వేసారు. ఫుడ్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ అంటే కుక్క ప్యాకెట్కి పెట్టిన పేరు ఎంత స్పెషల్ కాజా కూడా సేమ్ వారణాసి లాగే సొంత. సో నిన్న మన పూరి టెంపుల్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు కోనార్క్ టెంపుల్ అనమాట. ఒరిస్సా ట్రిప్లో ఇది సెకండ్ మెయిన్ చూడవలసిన ప్లేస్ ఇది. సో పూరి నుంచి ఎగ్జాక్ట్గా 50 కిలోమీటర్స్ కోనార్క్ టెంపుల్. ఇది కూడా సీ పక్కనే ఉంటుంది. సీ వ్యూ అన్నమాట. రోడ్డు ఎక్కడికి వెళ్ళినా సీ వ్యూ ఉంది. సో అందరం బయలుదేరాం, మొత్తం గ్యాంగ్ అందరూ. ఇదంతా ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో మన ఇప్పుడు కోనార్క్ ట్రిప్ లాంగ్ వెయిటింగ్ ట్రిప్ ఇది. కోనార్క్ టెంపుల్ చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. కొన్ని నేను చెప్పాను కదా, తంజావూరు టెంపుల్ ఒకటి, కోనార్క్ టెంపుల్ ఒకటి అన్ఫినిష్డ్ టెంపుల్ అనమాట. ఎంతో ప్రేమతో కష్టంతో కట్టారు కానీ ఫెయిల్ అయిపోయిన టెంపుల్స్. సో కోనార్క్ టెంపుల్ వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, రోడ్డు పక్కనే బీచ్. అందరూ ఆ టెంపుల్కి వెళ్తున్నట్టున్నారు. చాలా కార్స్ ఉన్నాయి. సో దారి పొడవునా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో బీచ్ చాలా పెద్ద బీచ్ అనుకున్న పూరి బీచ్ అయితే ఇక్కడ ఒరిస్సాలోని చాలా పెద్దది. ఇది బీచ్ కారిడార్ అంటారు అనమాట. బీచ్ పక్కన రోడ్డు ఎంత దూరం వెళ్తున్నా అలా బీచ్ కనపడుతూ ఉంది. వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. మనకి వీళ్ళకి తేడా ఏంటంటే ఇక్కడ కొండలు లేవు. అందుకని ఎప్పుడు సైక్లోన్స్ వచ్చినా ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్లెయిన్ ఏరియా అనమాట. అందుకే ఇక్కడ చాలా డ్యామేజ్ అవుతుంది. ఫైనల్గా మనం కోనార్క్ టెంపుల్ వస్తాం. ఇక్కడ పక్కన బస్సులు చూస్తున్నారు కదా, ఇవన్నీ విజిటర్స్ అనమాట, విజిటర్ బస్సులు. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని, అదే మన వ్యాన్ పార్క్ చేసుకొని లోనికి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ కోనార్క్ టెంపుల్కి వచ్చాం. అదే ఎంట్రన్స్ అట. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి మార్నింగ్ విజిట్ చేశారు ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి. సో అందుకే ఫుల్గా డెకరేషన్, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అన్నీ పెట్టారు. సో చాలా నీట్గా క్లీన్గా డెకరేట్ చేశారు ఆయన వచ్చారనేసి. సో లక్కీగా అదే రోజు మనం వస్తాం. సో ఇక్కడ అంబియన్స్ కానీ డెకరేషన్ కానీ చాలా చాలా బాగుంది. సైడ్ అంతా ఫుల్ మార్కెట్ ఉంది. ఏదైనా కొనుక్కోవాలంటే అవే స్పెట్స్, అవే టోపీలు, ఇంత మామూలు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టఫ్. ఇక్కడ గబ్బలతో చేసినవి ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిబిషన్ అది పెట్టారు. మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నీట్గా ఫుల్ డెకరేటెడ్ అయి ఉంది. డ్రోన్ ఎగ్జిబిషన్ జరిగినట్టు ఉంది ఇక్కడ. సో మనకి అక్కడ కనబడుతుంది కోనార్క్ టెంపుల్. ఇక్కడ కూడా చాలా బిజీ ఉన్నారు. ఫుల్ క్రౌడ్ వచ్చింది. సో ఇక్కడ ఏదో ఆడిటోరియం ఉంది, దాంట్లో ఏదో మూవీ వేస్తారట. సో టికెట్ కౌంటర్ 50 years per head, free for children up to 2 years. సో మనం ఇలా ఒకసారి చూద్దాం. మన టెంపుల్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ సూర్య మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ కోనార్క్ టెంపుల్ ఎలా ఉంటుందో మొత్తం డిజైన్ చేసింది ఇక్కడ.
ఇక్కడ చూస్తుంది మినేచర్ అనమాట. ఇక్కడ గోపురాలు కనబడుతున్నాయి కదా మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇది రెండు ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ మెయిన్ టెంపుల్ అది పడిపోయింది ప్రస్తుతానికి, లేదు ముందున్న గోపురమే మనకు కనబడుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కనుంది, వెనకాల ఉన్నది పడిపోయింది. సో తర్వాత ఆఫ్టర్ అంటే పడిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా మనకి వేరే దగ్గర మినేచర్ పెట్టాడు, అది కూడా మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్ కట్టినప్పుడైతే టెంపుల్ ఇలా ఉండేది. సో రిమైన్ ద టెంపుల్ కంప్లీటెడ్. ప్రజెంట్ ఇప్పుడు అంత డిస్టర్బ్ అయిపోయింది కదా, మొఘల్స్ అందరూ డిస్ట్రాయ్ చేసిన తర్వాత టెంపుల్ ఉన్న పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అంతా డిస్ట్రాయ్ చేసిన తర్వాత టెంపుల్ శిల్పాలను చెక్కారు. కింగ్ విజిటింగ్ ది టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్షాప్. అప్పుడులాగా శాండ్ మీద ఇలా కట్టిన టెంపుల్ అనమాట. ఇది వీల్ ఆఫ్ కోనార్క్. మన టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ మధ్యన ఇలా ఫింగర్ ఇలా ప్రెస్ చేస్తే సన్లైట్ బట్టి మనకి సెకండ్స్, ఇవన్నీ సెకండ్స్ ఐడెంటిఫై చేస్తారనమాట. అవర్స్, సెకండ్స్ ఎగ్జాక్ట్గా మనకు 3 o'clock అయితే 3 o'clock చూపిస్తుంది. అది ఆ రోజుల్లో డిజైన్ చేసిన వీల్ ఇది. చాలా చాలా గ్రేట్ ఆ క్యాల్కులేషన్. వార్ హార్స్ డిస్క్రిప్షన్ పైన ఉంది ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ. టెంపుల్లో మెయిన్ విగ్రహం పెట్టి కింద బేస్మెంట్ అనమాట ఇలా ఉండేదని ఇక్కడ రాశాడు. సో ఇది చాలా పెద్ద ఆడిటోరియం చూస్తున్నారు కదా, అక్కడ స్టాచ్యూస్ అన్నీ నీట్గా డెకరేట్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ సీషోర్లో ఉన్నది కోనార్క్ టెంపుల్. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని షిప్లోనే అయ్యేవి. సో ఇలాంటి షిప్స్ ఉండేవి అప్పుడు. ఇదంతా గోల్డెన్ కలర్లో ఉంది, ఏదో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నట్టు. పైన ఇవన్నీ పిల్లర్స్, ఐరన్ పిల్లర్స్లో ఏవో మొత్తానికి అంతా షిప్లో తీసుకెళ్తున్నట్టుంది. ఇక్కడ మనకు మూవీ థియేటర్, ఇక్కడ మూవీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చూద్దాం. స్టార్ట్ అయిందా? నవగ్రహాలు. సో ఇక్కడ 15 minutes మూవీ అనమాట. అసలు కోనార్క్ టెంపుల్ ఎవరు కట్టారు, ఎలా కట్టారు, అదా ఎలా డిస్ట్రాయ్ అయింది, మొత్తం అంతా డీటెయిల్స్ని చెప్పారు. సో ఇప్పటివరకు మనకి చాలా చాలా అపోహలు ఉంటాయి. కోనార్క్ టెంపుల్ బ్రిటిషర్స్ అప్పుడు వీళ్ళు ఎరగొట్టేశారు, దానివల్ల దాంట్లోనే ఏదో విగ్రహం ఉండేది, దాంట్లో మ్యాగ్నెట్స్ ఉండేవి, అన్నీ ఎత్తుకెళ్ళారు షిప్స్. ఈ టెంపుల్ ఈ సీషోర్కి రాగానే అట్రాక్ట్ అయిపోతున్నాయి, కంపల్స్ అవి పని చేయట్లేదు. సో దీంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ అనేది తీసేసారు, ఎత్తుకెళ్ళిపోయారని చాలా చాలా స్టోరీస్ చెప్పారు. అవి ఏమి నిజం కాదు. యాక్చువల్గా అయితే గుడి కట్టినప్పుడే వెనకాల మెయిన్ గోపురం ఉంటుంది అనమాట. గుడికి రాజుకి ఏటి కావాలంటే విగ్రహం గాలిలో తేలుతూ ఉండేటట్టు కావాలని ఎవరు మన కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళకి చెప్పారు అనమాట. సో వాళ్ళు అలాగే డిజైన్ చేశారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడే గుడి కట్టిన కొన్ని రోజులకే పడిపోయింది అనమాట. సో మళ్ళీ దీన్ని కట్టలేక అలా వదిలేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని చెప్పి మొత్తం ఇదంతా ఫారెస్ట్ అయిపోయిందట. చెట్లన్నీ క్లీన్ చేసి ప్రపంచానికి ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది, దాని హిస్టరీ అంతా చెప్పారనమాట. ఇది యాక్చువల్ స్టోరీ. ఆ మూవీలో చెప్పింది అయితే ఇది, కానీ మనకి వేరే వేరే ఏటేటో చెప్పేస్తారు తెలియక. సో ఇది స్టోరీ అనమాట. ఇప్పుడే మూవీ చూసాం కదా, దాని పైన కలిసి ఉండేది అనమాట, అది పడిపోయింది. అది దానివల్ల లోన స్టాచ్యూ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన ఎయిర్లో ఉండేదట, హ్యాంగ్ అవుతూ ఉండేదట. అది ఇటొకటి అటొకటి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ రాసింది. ది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ సన్ టెంపుల్ కోనార్క్. సో ఇక్కడ మొత్తం అన్ని లాంగ్వేజ్లో ఉంది. సో దిస్ ఇస్ ఇంగ్లీష్. సన్ టెంపుల్ కోనార్క్. ది సన్ టెంపుల్ కోనార్క్ Kanapara of the 1st century AD is an important part of the Odyssean coast. The most is an eastern Ganga king Narasimha Deva 1920 in 1238-64. అప్పుడు
సో లోనికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్లో 2 ఉన్నాయి యాలీలు. సో ఇది ఎంట్రన్స్. ఈ పైన గోపురం ఉండేది, అవన్నీ పోయాను. ఇందాక ఆ ఎగ్జిబిషన్లో చూసాం కదా, దీనిపైన టాప్ ఉండేది పోయింది. సో లోనికి రాగానే సో మనం ఇక్కడ ఉన్నాం. యూఆర్ హియర్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా వస్తే నట మండప, ఇది సన్ టెంపుల్. కిచెన్ ఇక్కడ ఉంది, హార్సెస్ ఇక్కడ ఉండేవి, లైన్స్ కూడా ఉండేవి, క్లోజన్ లైన్స్. ఇక్కడ వాటర్ సప్లై ఇక్కడ ఉంది, మండపాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి స్కల్ప్చర్లోని డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ప్రతిదీ చూస్తే అర్థమవుతుంటుంది మనకి. సో స్టార్టింగ్ వచ్చింది నాట్య మండపం అంట. ఈ నాట్య మండపం మొత్తం డ్యాన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డ్యాన్స్లో డిఫరెంట్ స్టైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనిపైన గుడి ఎదురుగా నాట్యం చేసేవారు అనమాట. ప్లే చేయడం, డ్యాన్స్లో ఉన్న స్టైల్స్, భంగిమలు అంటారు కదా, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ అన్నీ పోయే. ఆగండి, ఇక్కడ ఒక 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి పైది. ఇక్కడ కూడా ఎవరు రాకండి బోర్డు, ఎవరన్నా చంపేసి తొండంతలా చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఒకటి. సో ఇక్కడ కూడా. సో దిస్ ఈజ్ సన్ టెంపుల్. మనం ఇంకా చూసింది ఒక 15% చూసుంటాం. ఇంకా బోల్డ్ ఉంది బ్యాక్ సైడ్ అవన్నీ చూడడానికి. సన్సెట్ అయిపోతుంది, మీరు అక్కడ చూస్తున్నారు కదా సన్సెట్. ఇంకా చక్రాలు ఉన్నాయి, మొత్తం 12-24 చక్రాలు ఉంటాయి రథానికి. రథం షేప్లో కట్టిన టెంపుల్ అంతా వెనకాల చూసారు, అంతా కొలాప్స్ అయిపోయింది. అక్కడ స్టోరీలో అయితే రాంగ్ టైంలో ఓపెన్ చేయడం వలన వాస్తు ప్రకారం ఇలా జరిగిందని చెప్పారు. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాన్ని సేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నారు, ఇక్కడ పెద్ద గోపురం ఉండేది అనమాట. అదే కొలాప్స్ అయిపోయింది. అక్కడ మెయిన్ దేవుడు విగ్రహం ఉండేది అనమాట. సో ఇవన్నీ అప్పుడే స్టార్టింగ్ గుడి కట్టిన కొన్ని రోజులకే పడిపోయింది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఏ మొఘల్ సామ్రాజ్యులో, ఏం బ్రిటిషర్స్ ఈ గుడిని ఏం డెమలిష్ చేయలేదు, పాడు చేయలేదు. సో కానీ మనకి తప్పుడు స్టోరీస్ అన్నీ చెప్పేలా జరిగిందన్న అనేవారు. కానీ అది యాక్చువల్గా గుడి కట్టిన తర్వాత రాంగ్ టైంలో, అంటే వాస్తు ప్రకారం, జాతకం ప్రకారం ఓపెన్ చేయాలట. రాజు మూర్ఖంగా వెళ్ళి వేరే టైంలో ఓపెన్ చేయడం వల్ల అలా జరిగిందని మనకు అక్కడ స్టోరీ చెప్పారు కదా బయట. అలా దాంట్లో అక్కడ అలా ఉంది. యాక్చువల్గా అయితే జరిగింది. అక్కడ చాలా పెద్ద స్టాచ్యూ ఉంది పైన, మీకు కనబడుతున్నా లేదా? అక్కడ ఏదో స్టాచ్యూ ఉంది టెంపుల్కి. 12 years అయింది పైన ఎవరిని ఎక్కనివ్వకుండా. అదంతా స్ట్రక్చర్ అంతా పడిపోయింది. అది ఆ పైకి ఎక్కాలంటే అది లిఫ్ట్ అది. లిఫ్ట్ మీద వెళ్ళి ఆ పైకి వెళ్ళి వెళ్ళొచ్చట. యాక్చువల్గా చూడాలి అనుకుంటే అలౌ చేయట్లేదట. ఈ పైనుంచి వెళ్తే అందరూ పడిపోతున్నారని చెప్పి అక్కడైతే స్ట్రక్చర్ ఉంది. చాలా పెద్ద విగ్రహం ఉంది అక్కడ. చూస్తున్నా కదా, ఇవన్నీ వీల్స్. అంటే ఇంకా టెంపుల్ స్ట్రక్చర్ ఉండి ఇదంతా పడిపోయింది. అదంతా వేసి అవన్నీ అవే మిగిలే. సైడ్ నుంచి చూద్దాం అసలు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం ఇక్కడ సరౌండింగ్ అంతా గార్డెనే. సో ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది. మీకు వీల్స్ కనబడుతున్నాయి కదా, వీల్స్ ముందు హార్సెస్ 7 గుర్రాలు ఉంటాయట. ఇందాక అన్నీ పాడైపోయాయి కదా గుర్రాలు. ఇవన్నీ వీల్స్. ఇది దీన్ని ఒక టైం యూనివర్సిటీ అని కూడా అంటారట. అంటే టైము, గడియలు ఇవన్నీ క్యాల్కులేట్ చేయడానికి ఒక యూనివర్సిటీ కింద ఉండేదట. సన్ టెంపుల్ అక్కడ విగ్రహం కనబడుతుంది కదా, అలాంటిది అటువైపు కూడా ఉంది. ఇదంతా స్ట్రక్చర్ ఇటువైపు బాగుంది, ఇదంతా కొలాప్స్ అయిపోయింది.
ఆ పైకి వెళ్ళడానికి వేసి చూడండి, ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. వచ్చారు, ఇక్కడ ఒక మండపం ఉంది, చాలా ఓల్డ్ మండపం. సో ఫైనల్గా ఫుల్ఫిల్ అయింది. అలబుద్ధి వేయట్లేదు ఇక్కడ నుంచి, అలాగే అలా చూడాలనిపిస్తుంది. సన్సెట్ అయిపోతుంది, చీకటి. ఇక్కడ ఒక మండపం ఉంది, ఇదేటో చూద్దాం. ఛాయాదేవి టెంపుల్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ పాడైపోయింది. పై రూఫ్ గీఫ్ ఏం లేవు దీనికి. ఆహా, అక్కడ గేట్ ఉంది, అందరు చూస్తున్నారు పైనుంచి. ఇక్కడ ఇలా డిజైన్తో ఉండి ఇవన్నీ పాడైపోయి, పైన రూఫ్ ఉండేది అంతా పైన. ఇక్కడ నుంచే కొనార్క్ టెంపుల్ కనిపిస్తుంది. ఐరన్ బీమ్స్ అట ఈ లోన, ఇవన్నీ ఐరన్ బీమ్స్ ఉన్నట్టు. అప్పుడు ఐరన్ బీమ్స్ ఇవి. ఇప్పుడు ఐరన్ ఎలాగ తీసి తయారు చేసేవారు కానీ ఐరన్, అప్పుడు రాజుల టైంలో ఏమన్నా ఐరన్ బీమ్స్ ఈ కన్స్ట్రక్షన్లో. ఇప్పుడు రెండు బ్లాకులకి జాయింట్ చేయడానికి కరిగించి వేసాను కదా, ఈ మెటల్ కరిగించి వేసేవారు అనమాట. ఇప్పుడు ఐరన్ ఇది ఏదో చెక్క ఉపయోగించినట్టు ఉంది కదా, ఇవన్నీ ఐరన్ బీమ్స్. దీన్ని కరిగించి స్టోన్స్ అటు ఇటు కదలకుండా మధ్యలో వేసేవారు అనమాట. సో ఏదో చెక్కల్లా ఉన్నాయి, ఫుల్ మెటల్ ఐరన్ బీమ్స్. చాలా ఉన్నాయి ఇక్కడ ఐరన్ బీమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో నాట్య మండపం కదా ఇది, అందుకే అన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డాన్సింగ్ స్టెప్స్ అన్నీ ఉన్నాయి దీని మీద. చూస్తుంటే అర్థమవుతుంటారు కదా అన్నీ. బొమ్మ అన్నమాట ఇది. ఆ రోజుల్లోనే అద్దాలు అవన్నీ మెయింటైన్ చేస్తారు. ఆల్మోస్ట్ 800 years బ్యాక్ అయిపోయింది. ఇక్కడ ఎలా ఉందో చూడండి. వావ్ వావ్ వావ్, 1 2 అన్నీ ఎరిగిపోయాయి. ఇదంతా ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా, ఇదొక గుర్రం, ఇదొక గుర్రం, ఇదొక గుర్రం, ఇది హార్స్. చూస్తున్నారు కదా, అక్కడొక రాయి, ఎక్కడొక రాయి, ఎక్కడొక రాయి, అన్నిటితో చేశారు. బ్యాలెన్సింగ్ పాడైపోతుందని కర్రలో పెట్టారు. సో ఇది టైం వీల్. వచ్చినప్పుడు ఆ వీల్ మధ్యన ఫింగర్ పెడితే మనకి టైం క్లియర్గా చెప్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ యారో మార్క్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్నవన్నీ సెకండ్స్ అలాగా. ఆ రోజుల్లో ఎలాగే దీన్ని క్రియేట్ చేశారు, ఆ ప్లానింగ్ ఏటో. సో ఇలాగా రథానికి చాలా రథాలు ఉన్నాయి. అదే వీల్స్. ఇది టెంపుల్. ఓ వండర్ఫుల్. చూస్తున్నారు, ప్రతిదీ ఇదో చెప్తుంటాయి మనకి. ప్రతి విగ్రహం, ప్రతిదీ చెక్కింది, ప్రతిదీ ఏదో మీనింగ్ ఉంటుంది. మనకు అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం కావాలి, దాన్ని రీసెర్చ్ చేయాలి ప్రతిదీ. క్రాస్ బీడ్ కూడా ఆ రోజుల్లో చేసేవారు. క్రాస్ బీడ్స్ యాలీ అంటారు, లైన్, ఎలిఫెంట్,
తర్వాత హార్సు లైన్ ఇవన్నీ అప్పుడు తయారు చేసేవారట అవన్నీ. ఇక్కడ చూస్తున్నా కదా, హార్స్ బాడీ ఉంటుంది, లైన్ హెడ్ ఉంటుంది. ఇక్కడంతా ప్రతిదీ సెక్షువల్గా ఒక్కొక్క కిస్ చేసుకున్నట్టు, హగ్ చేసుకున్నట్టు చాలా డిజైన్స్ ఉన్నాయి. టెంపుల్ క్లైంబింగ్ ది స్ట్రక్చర్ బియాండ్ దిస్ పాయింట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆ రోజుల్లో దీని డిజైన్, దీని స్ట్రక్చర్, ఎంత రాయి ఎక్కడి నుంచి తెచ్చి కట్టారో కానీ. ఇక్కడంతా చిన్న చిన్న మండపాలు ఉన్నాయి, పాడైపోయి. ఇక్కడ యాగం చేయడానికి చిన్న వెల్ అన్నారు కదా, ఇది అనుకుంటా వెల్. అక్కడ వెల్ ఉంది, చూద్దాం వెళ్ళి. ఎస్, ఇదే వెల్. ఇంత గ్రాఫిక్లో చూసాం కదా. ఇక్కడ ఏదో టబ్లా ఉంది స్నానం చేయడానికి. అది ఇంకా హోల్ కూడా ఉంది, చూసారా? పైన కలిసి ఉండేదట మ్యాగ్నెట్, దానివలన ఇక్కడ టెంపుల్ మొత్తం అంతా సీల్ చేస్తారు. లోన్ చూస్తున్నాం కదా గోడ, ఆ వాల్ అంతా కొత్తది, లోన్కి ఎవ్వరు వెళ్ళకుండా. అంటే కొలాప్స్ అయిపోతుంది అన్న దేనికో మొత్తానికి అలాగా మండపం ఉంది. ఓడియమ్ము, ఇక్కడ పెద్ద స్ట్రక్చర్. ఇదేటో ఇక్కడ చూసారా, ఇక్కడ పెద్ద విగ్రహం ఉండేది, కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రేక్ అయిపోయింది దాని లెగ్స్ ఇవి. దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికంటే విగ్రహం అలాగా ముందుకు ఉండి ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వెనకాల ఇంత స్టోన్ పెట్టారు. సో అక్కడ అలా ఇరిగిపోయింది అదంతా. చాలా పెద్ద స్ట్రక్చర్ ఉండేది అనుకుంటా. దాని మొక్కిదే గోడ అయితే. రైట్ ఇక్కడ ఉంది, అక్కడ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ పెట్టారు. సో ఇది ఇంత విగ్రహం ముందున హ్యాంగ్ అవుతూ ఉండేది. సో అంత వెయిట్ ముందుకి స్ట్రై చేయాలంటే వెనకాల ఇంత వెయిట్ ఉండాలి. సో అలా చేశారు ఆ రోజుల డిజైన్. సో ఇక్కడ చూస్తున్నారు దాని కళ్ళు, నాలిక, నోరు, ఆ రాయి. సో ఇక్కడ ఉండేది అనమాట. సేమ్ నేను చూపించాను కదా ఇప్పుడు, అది ఇక్కడ ఉండేది పైన ఇలా ఉండేది, అలాగే ఇరిగిపోయాను. స్టోన్స్ అటు ఇటు కదలకుండా మధ్యలోనే ఇక్కడ మెట్లు కరిగించి దీని మధ్యన వేసేవారట. సో వేస్తే ఈ స్టోన్స్ అటు రెండు కదలకుండా ఉంటాయి. సో దీని మండపం ఇప్పుడు మనం ఉంటుంది నాట్య మండప. హ్యాండ్కి ఎలిఫెంట్ సింగ్స్తో కట్టినట్టుంది బాగా. దానిపైన స్టెప్స్ ఒక్కొక్కటి. ఇక్కడ గేట్ తలుపు ఉండినట్టుంది, హోల్స్ ఉన్నాయి కదా, తలుపు గేట్ ఉండేది ఒకప్పుడు. 1 2 3 4 5 7 8. సో అది నాట్య మండపం. ఇక్కడ ఒక మండపం, ఇక్కడ ఒక మండపం. సో ఎవరిని పైకి ఎక్కనివ్వట్లేదు,
ఆల్రెడీ బోర్డు ఉంది, ఆయన ఎక్కారు, విజిలేస్తున్నాడు ఎక్కొద్దని. ఎందుకంటే చాలా వరకు పాడైపోయింది. మనం డిస్టర్బ్ చేసామంటే నెక్స్ట్ జనరేషన్ కూడా చూడడానికి అవ్వదు. ఇది ఆల్మోస్ట్ చాలా చాలా వరకు పాడైపోయింది. బాగుంది కదా సన్ టెంపుల్. ఎప్పటి నుంచో వచ్చి ఇవన్నీ చూడాలనుకుంటున్నాను. ఏటో ఒకరోజు సరిపోదు చూడాలంట, అంత బాగుంది. సో यहाँ तो कहाँ से సో ఇటు కొన్ని హార్సెస్ ఉన్నాయి కదా. స్టార్టింగ్ ఇందాక అడ్వైపు వెళ్ళాం, ఇటు నుంచి వచ్చాం. ఇక్కడ ఎన్ని హార్సెస్ ఉన్నాయో చూద్దాం. మొత్తం 7 హార్సెస్ ఉంటాయి అంత కదా. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 2 కనపడుతున్నాయి. అక్కడ ఒకటి ఉండేది అనుకుంటాను, అక్కడ ఒకటి ఉండేది అనుకుంటాను, అన్నీ పోయాయి. ఉన్న హార్సెస్ని అలాగా. దిస్ ఈజ్ నాట్య మండలి. సో మా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కూర్చొని, ఎంజాయ్ చేస్తున్నారు. సారీ చెప్పండి. ఆంటీ గారు సో ఇది సన్ టెంపుల్. సో ఇది కోనార్క్ టెంపుల్. చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఇది. మీకు ఇందాక అక్కడ దాంట్లో చూపించాను కదా మినియేచర్లో, అది ఒరిజినల్గా అలా ఉండేది. చూసారు ఇక్కడ అంతా, ఇదంతా చాలా యూజ్ స్ట్రక్చర్. అటువైపు లేదు, అదంతా కొలాప్స్ అయిపోయింది. ఏందో మార్నింగ్ 2 వరకు సింగపూర్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారట, ఎవరిని అలో చేయలేదట. అందుకే ఇప్పుడు సడన్గా జనాలు వచ్చారో ఏటో మరి. 2 o'clock వరకు ఎవరిని అలో చేయలేదట. చాలా
సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది. సత్పాడ్ మన చిలకా సరస్సు వెళ్తున్నాం, చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి.